హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం పునర్నవ పచ్చడిని గురించి తెలుసుకుందాము. పునర్నవ ఆకులు చాలా వ్యాధులకి నయం చేసేటువంటి ఆకులు ఈ పునర్నవ ఆకులండి. దీంతో పచ్చడి కూడా చేసి తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా రుచికరంగా ఉంటుంది. పునర్నవ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఈ ఆకులతో చేసే పచ్చడి అన్నంలోకి అద్భుతమైన రుచిని ఇస్తుంది. మరియు సింపుల్ గా పునర్నవ పచ్చడి ఎలా తయారు చేద్దామనేది మనము తెలుసుకుందామండి. దీనికి కావలసినటువంటి పదార్థాలు 10 వస్తువులండి. పునర్నవ ఆకులు 2 కప్పులు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి 5, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి మీకు ఇష్టం వచ్చిన ఎండుమిర్చిలండి. కొంతమంది కారంగా తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. కాబట్టి మీకు ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. ఇంకా తయారు చేసే విధానం అండి. పునర్నవ ఆకులు బాగా కడగాలండి. మట్టి గిట్టి అంతా పోయేట్టు శుభ్రంగా చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి పాన్ లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి ఆకులు వేసి బాగా వేయించాలి. ఆకులు బాగా వేడైన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి మీడియం మంటపై పెట్టి బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించాలండి. మరోసారి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి ఆకులు 4-5 నిమిషాలు కలుపుతూ మెత్తగా ఉడికించాలి. పచ్చి వాసన అంతా మొత్తము పోయేలాగా బాగా మగ్గించాలి అండి. చింతపండును నానబెట్టిన రసం అంటే చింతపండు నానబెట్టింటారు కదా, ఆ రసం తీసుకోవాలి. వేయించిన పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు రసం, ఉప్పు వేసి బాగా కలపాలి. అప్పుడు వేయించిన పునర్నవ ఆకులు కూడా వేసి పచ్చడిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి పచ్చడిపై పోసి బాగా కలపాలండి. రుచికరమైనటువంటి పునర్నవ ఆకులు పచ్చడి తయారైపోతుంది. ఈ పచ్చడి తినడం వల్ల మనకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి అంటే, శరీరంలో అదనపు నీటిని బయటకు పంపించేస్తుంది. ఇకపోతే మూత్రకోశ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాలేయము పనితీరు మెరుగుపరుస్తుంది. వాపులు తగ్గిస్తుంది. శరీరానికి తేలికను కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. ఈ పచ్చడి అన్నంలో, ఇడ్లీ, దోశ, రొట్టెలో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.